అప్పుడేమో ఓట్లప్పుడు చేతులలో మొక్కిరు, ఇంటింటికి వచ్చి చేతుల బాండ్ పేపర్ పెట్టి చేతులు పట్టుకొని ఒక మొక్కుడు మొక్కలే. ఇప్పుడు ఏమైనా 6 గ్యారెంటీలు అంటే చేతులు లాబట్టిరు కాంగ్రెస్ వాళ్ళు. అవునా కాదా? దయచేసి ఆలోచన చేయండి. ఇట్లా చూపిస్తే 420 ఇవ్వాలి. ఇంకా తులం బంగారం ఉన్నది. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, చూద్దామా? స్కూటీలు పెట్టిపోయి ఈ రోజు రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా, ట్యూషన్లకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదనో, తమ్ముడి మీదనో, తండ్రి మీదనో ఆధారపడుతున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి ఈ రోజు వచ్చిన అదే స్కూటీ ఎవరికైనా మీ ఇంట్లో ఆడపిల్లలకు ఇట్లా ఎన్ని చెప్పేది. ఎలక్షన్ల ముంగటనేమో గంభీరంగా ఉపన్యాసాలు ఇచ్చిండ్రు జోష్గా. ఇక వచ్చే రేపే స్కూటీ, మళ్ళా నెల 4,000 పింఛన్, రాగానే 15,000 రైతు బంధు అని ఊరించి ఎలక్షన్లనేమో గంభీరమైన ఉపన్యాసం ఇచ్చారు. ఇప్పుడు ఏమైనా 100 రోజులు నిండింది కదా, 4 నెలలు అయింది కదా అంటే మొన్ననే వచ్చినాం కదా 4 నెలలు అయింది అని సన్నాయి నొక్కులు నొక్కుతురు కొడుకులు. ఇప్పుడేమో సన్నాయి నొక్కులు నొక్కుతురు. అప్పుడేమో గంభీరంగా ఉపన్యాసాలు చెప్పిర్రు. ఇక మేము ఇచ్చేస్తాం వచ్చేస్తాం అని అరిచేతుల వైకుంఠాలు చూపించింది. ఇప్పుడేమో సన్నాయి నొక్కులు నొక్కుతురు. అట్లే అది కూడా చూద్దాం. తులసి బంగారం ఒకటిగా చూపిపోయి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే వచ్చిన అదే తులం బంగారం వచ్చే నెల. ఈ నెల అయితే 1,00,000, మళ్ళీ నెల అయితే తులం బంగారం. అది ఏందో ఏమో కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు గెలిచినాక బంగారం ధర కొండెక్కుతుంది. అది కాంగ్రెస్ వాళ్ళు రాకముందు 50,000 తులం ఉంటే నిన్న 75,000 అయింది తులం. అది 25,000 పెరిగింది. కనీసం ఇంత పెళ్లిప్పుడు పుస్తక బట్టలు చేయించాలంటే కూడా పైసలకు పరిశానే ఉన్నది ఇలా పేదోళ్ళకి. ఇంకా గమ్మత్ ఏంటంటే ఆ 1,00,000 చెక్ కూడా వస్తలేదు. ఇప్పుడు ఇంత కేసీఆర్ ఉండగానే చెల్లి వస్తుండే 1,00,000 రూపాయలు. ఈ తులం బంగారం వస్తలేదు. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా తొందరగా వస్తలేదు. ఇప్పుడు పెళ్లి అయినాక ఏడాదికి కాంపుకి వస్తారు కదా. కేసీఆర్ ఉండగా ఆడపిల్లలకు ఖర్చు కావద్దని మంచిగా సర్కార్ దవాఖాన కోసుగిర 50 పడకల ఆసుపత్రి కట్టినాం, కొడంగల్లో 50 పడకల ఆసుపత్రి కట్టినాం. బిడ్డ కాన్పుకి వస్తే కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లను ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించి వచ్చినాం. మీటింగ్ అయినాక మీరు కోసుకి దవాఖానలో పోయి చూడండి. కేసీఆర్ కిట్ ఉంది, ఆడుకుంది. బంద్ అయిపోయింది. కిట్లు బంద్ అయిపోయినాయి. కిట్లు బంద్ అయినాయి. తిట్లు చాలా అయినాయి. తిట్లు మాత్రం చాలా అయినాయి. ఎన్ని రోజులు తిట్లతో కాలం గడుపుతావు రేవంత్ రెడ్డి గారు? తిట్లు కాదు కదా, ప్రజలకు చెప్పిన మాట అమలు చేయి. ఇవాళ బాధ ఏంటంటే కొత్త పథకాల మాట దేవుడెరుగు, ఉన్న పథకాలకు కోతలు పెడుతున్నారు. ఉన్న పథకాలు కేసీఆర్ కిట్టు బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్టు బంద్ అయింది, రైతు బంధు పైసలు టైం మీద పట్టలేవు. ఇట్లా అనేక రకమైన కోతలు, కరెంటు కోతలు, రకరకాల కోతలు పెడతా ఉంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. అందువల్ల మిత్రులారా నేను మీ అందరినీ కోరేది ఒకటే, బాగా లేట్ అయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందరినీ మోసం చేసింది. రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు కూడా మోసం చేసింది. ఉద్యోగులకు రాగానే 4 డిఏలు ఇస్తామన్నారు. డిఏలు ఇంతవరకు ఒక్కటి కూడా ఇయ్యలేదు. ఉద్యోగస్తులు మొన్న 8,000 మంది మార్చిలో రిటైర్ అయితే ₹1 కూడా రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇప్పటిదాకా వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. నేను చివరిగా కోరేది ఒకటే, నాకు ఇప్పుడే ఫార్మాసిటీ గురించి రైతులు కాగితం ఇచ్చారు. హకీంపేట, పోలేపల్లి, అదేవిధంగా లగిచెర్ల, ఎన్కపల్లి, ఎర్రన్పల్లి 4 ఊర్లలో వచ్చి దరఖాస్తు ఇచ్చారు. మాకెందుకు ఈ పొల్యూషన్ ఇండస్ట్రీ తెచ్చి మా దగ్గర ఎందుకు పెడుతున్నారు, మా భూములు ఎందుకు గుంజుకుంటున్నారు అని చెప్పి రైతులందరూ వచ్చారు. మీరు ధైర్యంగా ఉండండి, మీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటది, మీకోసం మేము నిలబడతాం, మీ భూముల్ని కాపాడతాం, రేపు శాసనసభలో పోరాడతాం, అవసరమైతే
న్యాయపరంగా కూడా మీకు సహకారం అందించి మీ పేద దళిత రైతుల భూములు ఈ ప్రభుత్వం లాక్కోకుండా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా మనవి చేస్తూ కొడంగల్ కార్యకర్తలు మీరు భయపడకండి, కేసులు పెట్టో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మా మిత్రులు నరేందర్ రెడ్డి గారు చెప్పారు. మేమందరం ఈ కార్యకర్తలకు అండగా ఉంటాం. ఏ రకమైన సహకారం కావాలన్నా బీఆర్ఎస్ పార్టీ మీకు ఉంటది. ధైర్యంగా మీరు ఈ ఎన్నికల్లో పనిచేసి ముందుకు సాగాలని కోరుకుంటూ జై తెలంగాణ.